వివరాలను అఖిలపక్షానికి కేంద్రం వివరించనుంది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై మిసైల్తో విరుచుకుపడ్డాయి. మంగళవారం అర్ధరాత్రి భారత ఆర్మీ 25 నిమిషాల పాటు దాడులు చేసింది. ఈ ఆపరేషన్లో భారీగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది భారత దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ దాడులపై స్పందించిన పాక్ భారత్పై సరైన సమయం చూసి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. हेलो हेलो ओ बेटा बाद दे विच करना यार अपना बाद च करना जी भाई ना जी भाई ना मरकज दे विच होए ने 4 सारा तबाह हो गई मरकज हाँ जी वो आंदे ने साडे बंदे भी उत्थे ने ओ हेलो भाई ओ भाई कोई है उत्ते ओ भाई कोई है ऊपर Küçük yaş geçme de var. Ha? Lab dörit. İşine bandı. İki tıkırsın. Ya böyle ya. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం నిర్వహించనుంది. ఈ భేటీలో ప్రధాని మోదీ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వివరాలు వెల్లడించారు. పార్లమెంటు కాంప్లెక్స్లోని పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ వివరాలు, భారత్ పాక్ సరిహద్దుల దగ్గర ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, భవిష్యత్తులో తీసుకుంటున్న చర్యలు, సైనిక సన్నద్ధత తదితర విషయాలను అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించనుంది.